నమస్తే, నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఎల్బీ స్టేడియంలో జరిగిన తెలంగాణ విద్యా వారోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యా విధానంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. 1,111 కోట్లతో నిర్మించి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. త్వరలోనే విద్యా వ్యవస్థలో కీలక మార్పులు చూడబోతున్నామన్నారు ఆయన. టీచర్లందరికీ తెలుసు, దాదాపుగా రిక్రూట్మెంట్ జరగక పెండింగ్ ఉంటే వచ్చిన ఎంబడే 11,000 పైగా టీచర్ల నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి 60 రోజులు తిరగక ముందే నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఇదే ఎల్బీ స్టేడియంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారి ప్రశ్న పరీక్షలు నిర్వహించడం నుంచి నియామకాల వరకు దాదాపుగా 11,000 మంది టీచర్లను నియమించిన ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అని నేను చెప్పదలుచుకున్నా. దాదాపుగా 20 సంవత్సరాలు మీకు ప్రమోషన్లు లేవు. ప్రమోషన్లు లేని టీచర్లు తమ జీవితంలో ఇక ఇదే హోదాలో, ఏ హోదాలో అయితే ప్రభుత్వం ఉద్యోగంలో చేరినరో రిటైర్మెంట్ కూడా అదే హోదాలో జరుగుద్దేమని నిరాశకు లోనైతున్న సందర్భంలో 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, మీ సమస్యల్ని పరిష్కరిస్తుంది అని చెప్పి 22,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇదే కాదు, మీ బదిలీలు ఒక జటిలం. టీచర్లను ముట్టుకోవాలంటే అగ్గిని ముట్టుకున్నట్టే అని అందరూ భావిస్తారు. కలెక్టర్లను బదిలీ చేయడం అవలీలగా చేయొచ్చు, కానీ ఒక టీచర్ను బదిలీ చేయాలంటే అంత ఆషామాషి విషయం కాదు అని చెప్పి నాకు చాలామంది పెద్దలు సూచించారు. నేను ఒక్కటే మాట చెప్పిన, మనకు చిత్తశుద్ధి ఉండి మనం చేసే ప్రయత్నంలో అనుమానాలకు శశపిశలకు తావు లేకుండా బదిలీలు చేస్తే ఆ టీచర్లు కూడా మనల్ని అభినందిస్తారు, మనకు అండగా నిలబడతారు. ఎలాంటి వివాదాలు లేకుండానే ఈ బదిలీలను చెయ్యొచ్చు అని మా అధికారులను వెన్నుదట్టి టీచర్ల బదిలీలు 36,000 మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా బదిలీలు చేసి మీరు అడిగిన దగ్గరికి మీకు అవకాశం ఇచ్చి పిల్లలకు చదువులు చెప్పే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా సహకరించిన టీచర్లందరికీ కూడా ఈరోజు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. 19 లక్షల మంది పిల్లల కుటుంబాలు, 19 లక్షల మంది కుటుంబాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈరోజు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలకు వస్తుంది అంటే ఉపాధి హామీ కూలికి పోయేవాళ్ళు, కార్మికులు, రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, లేకపోతే దినసరి కూలీ చేసి బతికే వాళ్ళు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తే వాళ్ళ కళ్ళల్లో ఆనందం నింపుతుంది. పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనంటే మా టీచర్లు కష్టపడాలి, మా టీచర్లు సమయానికంటే 1 గంట అధికంగా పని చేయండి. ఈరోజు మనము మన పిల్లల పట్ల చూపిస్తున్న శ్రద్ధలో 50% ఈ పేద విద్యార్థుల పట్ల మనం చూపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో పెట్టి రాష్ట్రానికే కాదు దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా తెలంగాణ విద్యాశాఖను, తెలంగాణ విద్యా విధానాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం. మీకందరికి అండగా నేను ఉంటా. ఈ శాఖను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా. కొంతమంది విద్యాశాఖకు మంత్రి లేడని బుర్రలేని మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, మా అధికారులకు, మీడియా మిత్రులకు కూడా నేను సూచన చేస్తున్నా, సమీక్ష చేస్తున్నప్పుడు నన్ను విద్యాశాఖ మంత్రిగానే చూడండి. యూనివర్సిటీ అధ్యాపకులకు, వైస్ ఛాన్సలర్తో సహా, టీచర్లతో సహా అందరితోని ఎన్నిసార్లు సమీక్షలో నేను కూర్చున్నానో ఒకసారి లెక్క తీయండి. ముఖ్యమంత్రిగా కాదు, విద్యాశాఖ మంత్రిగా ఒక పేదవాడి ఆలోచన ఎట్లుంటుందో, గ్రామీణ ప్రాంతాలలో ఈ పేద ఎంత మార్పు తీసుకొస్తుందో ఆ మార్పుని కల్లారా చూసిన వాడిగా, అనుభవం ఉన్నవాడిగా ఈరోజు ఈ శాఖ నా దగ్గర పెట్టుకున్నా. యూనివర్సిటీ కావచ్చు, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, శాతవాహన యూనివర్సిటీ కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కావచ్చు, ఆయా యూనివర్సిటీల నిధులను మంజూరు చేసి అక్కడ సాంకేతిక పరమైన అంశాలనే కాకుండా మౌలిక వసతుల కోసం ఈరోజు వందలాది వేలాది కోట్ల రూపాయలను మనం ఖర్చు పెడుతున్నాం. ఇదే కాదు,
ఎస్సీలు వేరు, బీసీలు వేరు, మైనారిటీలు వేరు, ఎస్టీలు వేరుగా వేరే వేరే రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకుంటుంటే ఈ కుల వివక్ష ఇంకెంతకాలం కొనసాగుతుంది? ఉన్నత వర్గాలు ఇంకొక దగ్గర చదువుకోవడం ద్వారా కుల వివక్ష శాశ్వతంగా మనమే తరగతి గదుల్లో పరోక్షంగా అమలు చేస్తున్నామని గుర్తించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మంజూరు చేసి ప్రతి స్కూల్లో 2600 మంది విద్యార్థులకు అదే విధంగా 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క పాఠశాలలో 20,000 కోట్ల రూపాయలతో ఈరోజు పనులను ప్రారంభించుకున్నాం. నా లక్ష్యం ఒక్కటే, నా కోరిక ఒక్కటే, నా స్వప్నం ఒక్కటే. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ బిడ్డలు, దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, మైనారిటీల బిడ్డలు కావచ్చు, ధైర్యంగా గుండె మీద చేసుకొని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్లో నేను చదువుకున్నా, నేను డాక్టర్నైనా, నేను లాయర్నైనా, నేను ఇంజనీర్నైనా, నేను సైంటిస్ట్నైనా, నేను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్నైనా, నేను ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అవుతా అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితులు ఆ పేద కుటుంబాలకు రావాలి. వాళ్ళే ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలనేదే నా స్వప్నం. నిన్న వరుసగా తెలంగాణ విద్యార్థులకు కిట్లు ఇవ్వాలని 9 వస్తువులు, వాళ్ళకి షూ కావచ్చు, వాళ్ళకి బట్టలు కావచ్చు, వాళ్ళ ట్రాక్ సూట్ కావచ్చు, వాళ్ళకి చదువుకు అవసరమైన అన్ని తినే భోజనాల ప్లేట్ల నుంచి ప్రతి ఒక్కటి నాణ్యమైనది ఇవ్వాలి అని నేనే స్వయంగా కూర్చొని వాళ్ళు కప్పుకునే బ్లాంకెట్ల నుంచి వాళ్ళు తూడ్చుకునే టవల్ వరకు నాణ్యతను నేనే పరిశీలించి స్వయంగా శాంపిల్స్ తెప్పించి పిల్లలకిచ్చే బూట్ల నుంచి సాక్స్ వరకు, బట్టల నుంచి దుప్పట్ల వరకు, పడుకునే ప్రతి చెద్దరి వరకు, జంప్కాన వరకు నేనే స్వయంగా నాణ్యతను పరిశీలించిన. ప్రతి ఒక్కరికి చేరాలనేదే నా ఉద్దేశం. వాళ్ళకు పాఠ్య పుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, వాళ్ళు చేసుకోవాల్సిన హోంవర్క్ సంబంధించిన నోట్ బుక్స్ నుంచి ప్రతిదీ సరైన సమయంలో చేరాలి. సగం పాఠశాల పూర్తయినాక 2వ డ్రెస్ ఇస్తామంటే మన ప్రయోజనమా? ఒక్క డ్రెస్సుతో పిల్లలు బడికి వెళ్ళగలుగుతారా? అందుకే పాఠశాల మొదటి రోజే ఒక జత ఇవ్వాలి, నెలాఖరు వరకు ఇంకొక జత ఇవ్వాలి అని గతంలో డిసెంబర్ జనవరికి పోయేది. సగం అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే పరిస్థితి ఉండే. అందుకే ఈనాడు సవ్యసాచి ఘోష్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారిని ప్రత్యేకంగా నియమించి అధికారులందరితోని, వివిధ శాఖలకు సంబంధించిన సెక్రటరీలు అందరితోని సమన్వయం చేసుకొని ఈరోజు నాణ్యమైన వస్తువులను పిల్లలకు ఒక ఎడ్యుకేషన్ కిట్ ఇవ్వాలని, ఒక మంచి బ్యాగ్లో పెట్టి వాళ్ళందరికీ ఇవ్వాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.